ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అద్భుతమేంటో తెలుసా? ఏమి విడిచిపెట్టాలి మనిషి? చెప్పండి. పాపముల్లో కూడా ఏ పాపాలు ఉన్నాయి చెప్పండి? సులువుగా చిక్కులు పెట్టి. బిడ్డలారా, మనిషిని సులువుగా చిక్కులు పెట్టే పాపము మనిషిని ఏం చేస్తుంది? పాపానికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే చెప్పండి? సులువుగా చిక్కులు పెడుతుంది. ఏం చేస్తుంది? సులువుగా చిక్కులు పెడుతుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఒకటి ఉంది. అదుగు దాన్ని విడిచిపెట్టాలి. దానిని కానీ విడిచిపెట్టకపోతే చెప్పండి, మన ముందున్న పందెరంగములో ఓపికతో పరిగెత్తలేం. అంటే ఇప్పుడు ఓపికతో మన ఎదుట ఉన్న పందెరంగములో పరిగెత్తాలి అంటే చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? చెప్పండి, ఏ పాపం అది? పాపానికి మరొక ఆధారం ఏంటంటే సులువుగా చిక్కులు పెడుతుంది. మనిషిని సులువుగా చిక్కులు పెడుతుంది. మనిషిని ఎంత సులువుగా చిక్కుల్లో పడేస్తుందంటే ఈ పాపం అనేది అపోస్తుడైన పౌలు అంటాడు, దాన్ని విడిచిపెట్టండి. దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, కొంచెం విసిగించారు. విసిగించినప్పుడు మన భాషలో వాళ్ళని ఏమని తిడతాం? మన లాంగ్వేజ్ ఉంటుంది కదా, వాళ్ళని తిడతాం. మనం ఎవరమే చెప్పండి? మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠత చేయబడిన బిడ్డలు. ప్రభువుకు మనల్ని మనం ఏం చేసాం చెప్పండి? ప్రతిష్ఠత చేయబడిన బిడ్డలం. మనలను మనం ఆయనకు అప్పగించుకున్న బిడ్డలం. ఎంతగా అప్పగించుకున్నాం చెప్పండి? సంపూర్ణంగా అప్పగించుకున్నాం. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నది ఏం అప్పగించుకున్నాం? హృదయం ఒకటేనా? అవును కదా? సమస్తమును, ప్రాణాత్మ దేహములు సమస్తమును ఆయనకి సమర్పించుకున్నాం. సమర్పించుకున్నప్పుడు సులువుగా ఒక పాపం ఉంది, ఆ బిడ్డను తిడతాం మనం. అంటే కన్న కొడుకే కదా, కన్న కూతురే కదా అని తొందరపడి ఒక మాట అంటాం. అది దేవుని దృష్టిలో సులువుగా చెప్పండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం అది. అంటే వాక్యం ఏం చెప్తుంది? నీ నోటిని, నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీ నోటిని చెప్పండి, నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. ముందు నేను సులువైన చిక్కుల్లో పడేసేది అది చెప్పండి. అవయవాలన్నిటిలో ఇది చిన్నదే, కానీ ఇది బహుగా ఇప్పుడు భర్త ఏదన్నా కోపం వచ్చి మాట్లాడాడు అనుకోండి, భార్య అంటది ఇంకొక మాట అంటది, అందుకే నేను నిన్ను తన్నాలి అంటాడు. అన్నప్పుడు ఏమంటా తెలుసా? తన్ను ఏంటది? తన్ను తన్ను ఊరికే క్యాజువల్గా అన్నాడు. ఏమని?
నీ నోరు అదుపులో లేదే, అందుకే నిన్ను అడిగి మాట చెప్పండి, అందుకే నిన్ను తన్నాలే అన్నాడు అనుకోండి భర్త. క్యాజువల్గా అన్నాడు కదని సర్లే అని నువ్వు తన్నిన కాలం అంతా పోయిందిలే గయ్యా, ఇక నువ్వు తనలేవు నన్ను అనకుండా దేవా నీ స్తోత్రం అనుకుని పక్కకి వెళ్ళావనుకో, మాట్లాడతాడా? మాట్లాడు. మరీ ఎదురుకెళ్ళి తన్ను అంటే ఏం చేస్తాడు? అది చెప్పరేంటి వీళ్ళు? అంటే ఇప్పుడు భర్తని సులువుగా చెప్పండి కోపం తెప్పించే మాట నువ్వు మాట్లాడేది. తన్ను అంటే తనకేం చేస్తాడు, కొట్టు అంటే కొట్టకేం చేస్తాడు, తిట్టు అంటే తిట్టకేం చేస్తాడు. అరే సులువుగా చిక్కులు నువ్వే పడేస్తుంటివి, సులువుగా కోపాన్ని నువ్వే తెప్పిస్తుంటివి. అందుకే బిడ్డలారా వాక్యం చెప్తుంది, యాకోబు గారు అంటారు, అవయవాలన్నిటిలో నాలుక చాలా చిన్నది కానీ అది బహుగా చెప్పండి ఎలాగంట, బహుగా అదిరిపడుద్దంట. ఎంతగా అదిరిపడుద్దంటే ఈపి చెడిందాక మాట్లాడరే, ఈపి చెడిందాక అదిరిపడుద్ది. అందుకనే దేవుని పిల్లలు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఏం చేయకూడదు, పడకూడదు. మన నోటికి ఏమి ఇవ్వకూడదు చెప్పండి, మన నోటికి అవకాశము ఇవ్వకూడదు. మన నోరు సమర్పించుకున్నాం, మన చేతులు సమర్పించుకున్నాం, సమస్తము దేవునికి సమర్పించుకున్నాం. ఇప్పుడు గెత్సేమనే తోటలో యేసుప్రభు వారిని పట్టుకుంటాకు వస్తే ఈ 12 మంది శిష్యులు యేసుప్రభు వారు వీళ్ళందరూ ఉంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు యేసుప్రభుని పట్టుకోవడానికి వాళ్ళకి యేసుప్రభు వారు ఎవరో ఏమీ తెలియట్లే, గుర్తుపట్టట్లే. అప్పుడు ఒప్పందం చేసుకున్నాడు ఒకడున్నాడే, ఒప్పందం చేసుకున్నాడు కదా, ఆడంటాడు ఇదిగో నేనెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు, ఆయన పట్టుకోండి అంటే వీడు వచ్చిన బందిపోటు దొంగలకు సులువుగా దారి చూపిస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనము, దేవుని సన్నిధిలో సమర్పణ కలిగిన మనము, ప్రతిష్ఠిత కలిగిన మనము, మన దేహములను, ప్రాణాత్మ దేహములను మన ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్న మనము మన నోరు సులువుగా చిక్కుల్లో పెట్టకూడదు, సులువైన మాటలు మాట్లాడకూడదు, చిక్కులు పెట్టే మాటలు మాట్లాడకూడదు, తంపీలు పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది తంటాల మారి. ఎవరు తంటాలు మారి చిక్కుల్లో పెట్టేవాళ్ళు, సులువుగా చిక్కుల్లో పెట్టేవాళ్ళు ఎంత భయంకరం అనుకున్నారు. ఇప్పుడు అవమను చిక్కుల్లో పెట్టింది ఆడగా ఏమని, ఇది నిజమా ఏమా, ఇది నిజమా, ఇది నిజమా అనగానే అవమ్మ కూడా డౌట్ వచ్చేసింది. అందుకే సులువుగా పెట్టు చిక్కులను ఏం చేయాలంట, మనము విడిచిపెట్టాలి. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు మన ఎదుట, వారి ఎదుట ఉంచబడిన పందరంగములు ఓపికగా పరిగెత్తుతారు. దేవుని స్తోత్రం. ఓర్పు కలిగి పరిగెత్తుతారు. యేసుక్రీస్తు శిలువ దగ్గరికి ఓర్పు కలిగి పరిగెత్తగలుగుతారు. ఈ సులువుగా పెట్టు చిక్కులను జయించినప్పుడు ఆయన శిలువ దగ్గరికి చెప్పండి వెళ్ళగలం. ఆయన శిలువ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఈ సులువుగా పెట్టే చిక్కులు, పాపాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా జయించాలి. జయించాలంటే ఏం చేయాలి చెప్పాలండి? జయించాలంటే ఏం చేయాలి? ఎక్కడ కూడా మజిలీ చేయకూడదు, ఎక్కడ ఆగకూడదు, అంతే. నాన్ స్టాప్.
ఏలూరులో బయలుదేరుతుంది నాన్ స్టాప్ బస్సు. విజయవాడ వెళ్ళేంత వరకు చెప్పండి ఎక్కడ ఆగుతూ. దాని మీద బోర్డు ఉంటుంది, ఏమని? ఇది నాన్ స్టాప్, ఏలూరు టు విజయవాడ, విజయవాడ టు ఏలూరు. దేవుని పిల్లలమైన మనకు కూడా ఇలాంటి నాన్ స్టాప్లో ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టి మనకు ఉండకూడదు. వస్తాయి, ఎదురవుతాయి, ఇవన్నీ మనకు ఎదురవుతాయి. ఆయన సిలువ వైపు మనం సాగి వెళ్ళి ఆయనతో కూడా మనం కూర్చోవాలంటే మనకు మధ్యలో ఎదురవుతున్న సులువుగా పెట్టు ఈ పాపములను మనం ఏం చేయాలి? ఏంటి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ఇంకెలాగా మనసులో లేదనుకుంటా. ఇంకెంతకాలం విడిచిపెట్టకుండా ఉంటారు? ఎంతకాలం ఉంటావండి విడిచిపెట్టకుండా? ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపమును నువ్వు పట్టుకుని ఎంతకాలం ఉంటావు? రాత్రి దైవజనులు సాల్మరాజయ్య గారు మాట్లాడుతూ 50 దినాలు ఉపవాస కూటాల్లో మీరు పాల్గొన్నారు, 50 దినాల్లో మీరేం విడిచిపెట్టారు, ఏం కలుగున్నారు అడిగితే చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆన్సర్ లేదు. మీరేం చేశారు? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొంది ప్రభు కొరకు బ్రతుకుతూ సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ ఇంకా నీవు సులువుగా పెట్టు చిక్కులనే పాపం దగ్గరే ఆగి ఉన్నావంటే నీకు ప్రయోజనం ఏంటి? నీ ఎదుట ఉంచబడిన ఏముంది? పందిరంగం. ఆ పందెములో నువ్వు పోరాడుచు వెళ్ళాలి. బిడ్డలారా, పందెములో పోరాడుచు వెళ్ళిన వాడు జయాన్ని పొందుతాడు. మన ఎదుట పందిరంగం ఉంది. ఈ పందిరంగంలో పోరాడుచు దినదినము ఈ లోకమనే సులువుగా పెట్టు చిక్కులనే పాపములను మనం జయిస్తూ ప్రతిదినం మనం ఏం చేయాలంట? కొలసీ సంఘానికి రాస్తూ పౌలయ్య అంటాడు, మీరు ప్రార్థనలో పోరాడండి. చెప్పండి దేంట్లో? మీరు ప్రార్థనలో పోరాడండి. ప్రార్థనలో పోరాడిన వ్యక్తి జయ జీవితాన్ని పొందుతాడు. యుద్ధ రంగములో దిగినవాడు, జట్టి అయినవాడు ఖచ్చితంగా పోరాడతాడు. ఎందుకో తెలుసా? యుద్ధ రంగంలో దిగే సైనికుని వస్త్రాలు వేరుగా ఉండవా? సైనికుడికి సైనిక వస్త్రాలు ధరించాలి. మనం యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళమి. ప్రతిరోజు మనం యుద్ధం చేయటమే. ప్రతిరోజు అంధకార శక్తులతో నీ శరీరంతో నువ్వు పోరాడాలి. నా శరీరంతో నేను పోరాడాలి. బిడ్డలారా, కలువరి సిలువ దగ్గరికి వెళ్ళకుండా ఈ శరీరమే మనకు ఆటంకం. ఈ శరీరమే మనలను వెళ్ళకుండా ఆపుతుంది. ఎప్పటికప్పుడు శరీరమే మనకు ఆటంకపరుస్తూ ఉంది. ఒక పక్కన శరీరం ఆటంకం అయితే మరొక పక్క లోకం. ఈ రెండిటి మధ్యలో ఏం చేయాలి? పోరాడగలిగిన సామర్థ్యత కలిగిన బిడ్డలరా, కావలసిన ఆయుధాలు మనకు ఉండాలి. ఆయుధం ఏంటది? ప్రార్థన. చెప్పండి, ఏంటది? ప్రార్థన. ఈ సులువుగా పెట్టు చిక్కులని పాపాలను జయించాలంటే, ఈ శరీర సౌఖ్యాన్ని సుఖాన్ని జయించాలంటే చెప్పండి, ఏం కావాలి? ప్రార్థనే. దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా
వాళ్ళు రాజ్యాలను జయించారు. మనము కూడా అనే పదం అక్కడ ఎందుకు ఉందో తెలుసా? అంటే మనకంటే ముందెవరో జయాన్ని పొందారు అనాలి మీరు. మనము కూడా అంటే మనకంటే ముందెవరో జయించారు, మనకంటే ముందు జయించారు, మనకంటే ముందు పోరాడి 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 జయించి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. చప్పట్లు కూడా ప్రభువును మహిమపరచండి. జయించి కింద రాయబడి ఉంది, కింద రాయబడి ఉంది. అదే ఏమనుంది కింద? సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన జయించాలంటే అక్కడ దేన్ని నిర్లక్ష్యం చేశాడు? చెప్పండి. అవమానములను, నిందలను, సులువుగా పెట్టు చిక్కులను, పాపములను, శరీరేచ్ఛలను, నేత్రాశలను, జీవపు డంబములను, సులువుగా పెట్టు చిక్కులను, తుచ్చమైన అభిలాషులను, వీటన్నిటిని కూడా యేసయ్య ఏం చేశాడంట? నిర్లక్ష్యపరిచాడు. స్తోత్రం చెప్పండి. అంటే నిర్లక్ష్యం అంటే ఏంటి అమ్మా? పట్టించుకోలేదంతే. వాటన్నిటిని ఆయన పట్టించుకోలేదండి. సులువుగా పెట్టి చిక్కులు ఎదురైనా, తుచ్చమైనవి ఎదురైనా, శరీరాశలు ఎదురైనా, నేత్రాశలు ఎదురైనా, జీవపడంబాలు ఎదురైనా, ఈ లోకములో ఉన్నవి సులువుగా పెట్టు చిక్కులు పెట్టు పాపములు ఎన్ని ఎదురైనా ఆయనంట వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేశాడంట. స్తోత్రం చెప్పండి. వాటన్నిటిని నిర్లక్ష్యం చేసి ఆయన ఏం చేశాడు? సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ రాయబడిన మాట మనము కూడా. చెప్పండి ఏంటది? మనము కూడా అంటే ఆయన దేన్ని నిర్లక్ష్యపరిచాడో, ఆయన ఏటిని జయించాడో, ఆయన దేన్ని నిర్లక్ష్యపరిచి ఎక్కడ వాటిని జయించి సులువుగా పెట్టు చిక్కులను జయించి లోకాన్ని, లోకములో ఉన్న వాటిని జయించి అన్నిటిని నిర్లక్ష్యపరిచి ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఆ కుడిపార్శ్వమందు కూర్చున్న ప్రభువుతో కూడా మనము కూడా కూర్చోవాలంటే మనము కూడా సులువుగా పెట్టు చెప్పని చిక్కులను ఏం చేయాలి? జయించాలి. జయించాలి. ఏం చేస్తారు మీరు? పగలు కాస్త పనికి వెళ్తే, పగలు పని చేస్తే, మధ్యాహ్నం కల్లా వస్తే, మధ్యాహ్నం ఉపవాసకూటం జరుగుతుంటే వచ్చేసి కాస్త స్నానం చేసి ముద్దుని ఆ టీవీ పెట్టుకుని, పనికి మాలిన టీవీ పెట్టుకుని పనికి మాలిన వాటిని చూసుకుంటూ ఎక్కడాగారు మీరు? చెప్పండి, ఎక్కడాగారు? మధ్యాహ్న కాలం ముందు మందిరములో ఉపవాసకుడిగా జరుగుతుంటే మధ్యాహ్న కాలం పని నుండి వచ్చి స్నానం చేసి భోజనం చేసి టీవీ పెట్టుకుని ఎక్కడాగావు? టీవీ దగ్గర ఆగావు. టీవీ దగ్గర నువ్వు ఆగావు. మధ్యాహ్నం రాలేదు, రాత్రికి ఎలాగో ఉంది కదా, కొంచెం ఒళ్ళు అలసినట్టు ఉంది కదా, అలసటగా ఉంది కదా, రెస్ట్ తీర్చుకుందాం. బిడ్డలారా, రెస్ట్ అనే మాట క్రైస్తవుడు మాట్లాడకూడదు. నమ్మితే స్తోత్రం చెప్పండి. రెస్ట్ అనే మాట క్రైస్తవుడికి ఉండకూడదు. సేవకుడైనా విశ్వాసులైనా రెస్ట్ అనేది ఉండకూడదు. 6 దినాలు ప్రభు పరిచర్య చేసి 7వ దినమందు అయినా విశ్రాంతి. రెస్ట్ లేదు. ఒకసారి దైవజనులు కీర్తి చేసిన శిఖామణి గారు
మన దగ్గర వాక్యం చెప్పడానికి రమ్మంటే రాలేదు, టైం అయిపోతుంది. కంగారు పడి లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు. నాన్నగారు ఏంటి రాలేదు, ఇంకా చాలా టైం అయిందంటే తమ్ముడు వస్తున్నాడు నాన్న అన్నారు. తమ్ముడు వస్తున్నారు నాన్న అంటేను, నాన్నగారు మీరు రెస్ట్ తీర్చుకుంటున్నారు అన్నాను. లేదయ్యా, రెస్ట్ నా జీవితంలో ఎన్నడూ నేను రెస్ట్ కోరుకోలేదు. సువార్త పరిచర్యకు వచ్చాక నాన్న నేను ఇప్పుడు సెలైన్ ఎక్కుతున్నాను నాకు హాస్పిటల్లో, అందుకు నేను రాలేకపోతున్నాను. వెంటనే నాన్నగారు నన్ను క్షమించండి. ఎందుకో తెలుసా, నేనేమని అడిగాను? రెస్ట్ తీర్చుకుంటున్నారా, రెస్ట్ తీర్చుకుంటున్నారా అని అడిగాను నేను. వెంటనే క్షమాపణ కోరుకున్నాను. అప్పుడు పీటర్సన్ మన మధ్యకు వచ్చాడు. ఆ రోజున బిడ్డలారా, మనం ఎప్పుడు రెస్ట్ అనే మాట కోరుకోకూడదు. ఎందుకో తెలుసా, సులువుగా చిక్కులు పెట్టు భారమును ఈ శరీరం మనల్ని విడిపిస్తుంది. దీన్ని జయించాలి, నువ్వు దీన్ని జయించాలి. ముందు దీన్ని జయించిన రోజున లోకాన్ని ఖచ్చితంగా జయించగలుగుతాం. దీన్ని జయించగలిగిన రోజున లోకాన్ని జయించగలుగుతాం. బిడ్డలారా, పనికెళ్ళి వచ్చినంత మాత్రాన మీ శరీరము ఎంత అలసిపోతుంది? ఒక మాట చెప్తాను మీకు. పగలంతా నోవాహు గారు తన కుటుంబం ఏం చేసేవాళ్ళు చెప్పండి? పగలంతా వాడగట్టేవాళ్ళు, రాత్రంతా వాళ్ళు రెస్ట్ తీర్చుకోవచ్చు కదా. ఏమండి, వాళ్ళు రెస్ట్ తీర్చుకోవచ్చు. పగలంతా వాళ్ళే చెక్కలు కోసి, వాళ్ళే దాన్ని సరిచేసి, వాళ్ళే దానికి మేకులు కొట్టి, పగలంతా వాడకట్టి, రాత్రంతా సువార్త. కుటుంబం 8 మంది వెళ్ళిపోయి రాత్రంతా సువార్త చేస్తుంటే వాళ్ళు రెస్ట్ తీర్చుకోకూడదా? 120 సంవత్సరాలు వాడగట్టి 120 సంవత్సరాలు వాళ్ళు సువార్తను ప్రకటించారు. నీకు రెస్టా? బిడ్డలారా, ఎప్పుడు కూడా మీరు శరీరాన్ని సుఖపెట్టొద్దు. శరీరానికి మీరు ఎప్పుడైతే సుఖాన్ని కానీ అలవాటు చేశారనుకోండి, ఇక దాని బతుకంతే, ప్రార్థనకు రాలేదు. ఈరోజు ఎంతమంది అండి వాళ్ళు శరీరాన్ని ప్రేమించేవాళ్ళు, ఈ శరీరాన్ని జయించలేని వాళ్ళు ఇంట్లో పడుకుంటారు. ఈ శరీరాన్ని జయించగలిగిన వాళ్ళు మందిరాలకు వస్తారు. స్తోత్రం చెప్పండి. అంతే. పగలు నువ్వు ఎంత ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, రైతు వారి పనికి వెళ్ళినా, నువ్వు ప్రయాణం చేసినా, నువ్వెంత తిరిగి వచ్చినా సరే నీ శరీరానికి నువ్వు రెస్ట్ కాదు, మందిరానికి రావాలి. నువ్వు సులువుగా పెట్టు చిక్కుల్లో పడిపోయావు. ఇది వాడుకున్నాడు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి నిత్యము పోరాటమే. నా ప్రభు బిడ్డలారా, జయించవలసిన వాటిని జయిస్తే మనము కూడా వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చోగలుగుతాం. లేకపోతే లేదు. 8 సంవత్సరాల మందిరానికి వచ్చినా నువ్వు పరలోకాన్ని సంపాదించుకోలేవు. జయించవలసిన వాటిని జయించకపోతే, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే నీకు నిత్య జీవం అనేది లేదు. నా ప్రభువారు ఈ లోకాన్ని, లోకములో ఉన్న ఆశలను, దురాశలు, చెడాశలు, పాపేక్షలు ఎన్నో నా ప్రభువుకి ఎదురయ్యాయి. ఆయన వాటన్నిటినీ కూడా నిర్లక్ష్యము చేశాడు. నిర్లక్ష్యం చేసి పట్టించుకోలేదండి. అయ్యా అయ్యా అయ్యా, నా బిడ్డ చచ్చిపోతుందయ్యా, నా బిడ్డ సౌబతుకుల్లో ఉందయ్యా, అయ్యా 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 అని వెనకమాల అరుస్తూ ఉంటే ఆయన ఆమెను నిర్లక్ష్యం చేశాడు. ఎందుకో తెలుసా? చెప్పండి ఎందుకు? ఆమె ఎవరు? ఏ స్త్రీ? కనాను స్త్రీ. కానీ ఆమె విశ్వాసం ఏంటో చూడాలని ప్రభు, ఆమె ఎంతవరకు వస్తుందో చూడాలని ప్రభు, ఆమె విశ్వాసం ఏంటి, ఎంతవరకు పోరాడొద్దో, ఎంతవరకు వెంబడిస్తుందో
చూడాలని ప్రభువారు వెనుదిరిగి చూడకుండా వెళుతుంటే నా ప్రభు వెళ్ళినంత లెక్క కూడా ఈమె వెళుతూనే ఉంది. కారణం ఏంటో తెలుసా? తన బిడ్డను బ్రతికించుకోవాలి. దేవుని స్తోత్రం. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి, వెళ్ళాలి. దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు వెళ్ళగలిగినంత వరకు వెళ్ళు, నువ్వు వెళ్ళగలిగినంత వరకు వెళ్ళు, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలమును నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తా. ఎంత ధన్యత అండి అది. అందుకే వాళ్ళు 100,000 కిలోమీటర్ల కాలినడకన నడిచారు. మనం ఏం చేయగలుగుతున్నా? బిడ్డలారా, నువ్వు జయించవలసిన వాటిని జయించకుండా నువ్వు ఎలాగో నిత్య జీవానికి వెళతావు? సులువుగా పెట్టు చిక్కులు 6 దినాలు, ఎన్ని రకాల సులువుగా పెట్టు చిక్కులు నీకు ఎదురవుతావంటే నువ్వు ఎక్కడ ఆగుతున్నావు? నువ్వెక్కడ ఏ చిక్కుల్లో పడి ఆగుతున్నావు? కొందరు ముచ్చట్ల దగ్గర ఆగితే, కొందరు టీవీల దగ్గర ఆగితే, కొంతమంది రకరకాల చోట్ల ఆగితే, కొంతమంది శరీరాశల దగ్గర ఆగితే, కొంతమంది సోమరులుగా ఆగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, నిన్ను ఆపాలని వాడు సులువుగా ఎన్ని చిక్కులైనా పెడతారు. మనకు అర్థం కాదు అది. అరే చిక్కుల్లో పడుతున్నట్టున్నామే అనేది మనకు అర్థం కాకుండా చేస్తాడు వాడు. చివరికి టైం అయిపోయిన తర్వాత అప్పుడు నిన్ను వదిలి పెడతాడు. ఇక అప్పుడు నువ్వే చేసేది ఏముంది? ఏం చేయలేవు. అందుకే సులువుగా పెట్టు చిక్కులు ఈ పాపమును నువ్వు విడిచిపెట్టాలి అంటే నువ్వు ప్రార్థనలో చెప్పాలి, పోరాడాలి. స్తోత్రం చెప్పండి. పోరాడగలిగిన వాడి విజయాన్ని చూడగలుగుతాడు. పోరాడగలిగిన వ్యక్తే గమ్యాన్ని చేరగలుగుతాడు. పందిరంగములో క్యూలో నిలబెడతారండి. పందిరంగములో వరుసనిలాగు నిలబెడతారు. ఈ పందిరంగులో నిలబెట్టినప్పుడు వాళ్ళు 1, 2, 3 స్టార్ట్ అనగానే పరిగెత్తుతారు. సామర్థ్యం కలిగిన వాడు శక్తినంతా ఉపయోగించి చెప్పండి పందిరంగంలో ముందుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. అతను పోరాడగలిగిన వ్యక్తే విజయాన్ని సాధించగలుగుతాడు, కిరీటాన్ని పొందుకోగలుగుతాడు. వెళ్దాములే, పర్వాలేదులే, ఈ పూట ఆగితే రేపు పొద్దున వెళ్దాములే, ఈ మధ్యాహ్నం ఆగితే రాత్రికి వెళ్దాములే. నో. ఎట్లారా? నువ్వు దేవునితో ఎంత మమేకమైతే అంత నీకు మేలు. దేవుని స్తోత్రం. నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉంటే అంత మేలు నీకు. సులువుగా చిక్కుల్లో పడిపోతున్నారు బిడ్డలారా, సులువుగా ఆగిపోతున్నారు మీరు. జాగ్రత్త. ఆదివారమే ఇదొక చిక్కులు. ఆదివారమే బంధువులు వస్తారు మన ఇంటికి. ఆదివారమే వస్తారు బంధువులు. ఆదివారం బంధువులు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళు వస్తారని చెప్తారు కదా, ముందుగానే అన్ని వంటలని రెడీ చేసి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి టిఫిన్ పెట్టి గబగబా మందిరానికి తీసుకొస్తాం కదా. ఎంతమంది తీసుకొస్తున్నారు మీరు వచ్చిన చుట్టాలని? చుట్టం వస్తే ఆదివారం నువ్వు ఆగిపోతావు. సులువుగా పెట్టు చిక్కులు అవి. నేను అంటాను, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే. వాళ్ళు అక్కడ ప్రార్థన మానుకొని ఇక్కడికి వచ్చి నిన్ను కూడా ప్రార్థన మానిపించి నిన్ను ఏ చిక్కుల్లో పెడతారు? సులువుగా చిక్కుల్లో. ఇక ఎక్కడ లేని వంటలన్నీ మనకు ఆ రోజు చేసుకుంటాం. ఎప్పుడు చేసుకున్నట్టు. నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని పోగొట్టుకోమోకండి. నీ బంధువు కన్నా, నీ స్నేహితుడి కన్నా, స్నేహితురాలు కన్నా, నీ అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెల కన్నా, బంధువుల కన్నా, నీ వారి కన్నా గొప్పవాడు నువ్వు ఆరాధించే దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ దేవుడు గొప్పవాడు. నీ దేవుని సన్నిధి గొప్పది.
గొప్ప దేవుని సన్నిధిని మర్చిపోయి విడిచిపెట్టి బంధువులు ప్రీతులు పడి బంధువుల దగ్గర కూర్చొని మందిరానికి రాకుండా ముసలు చెప్పుకుంటూ తినుకుంటూ ఆ రోజు ఎంజాయ్ చేస్తే ఎందుకు సుఖం? ఆయన సన్నిధిని ఒక్క దినం పోగొట్టుకుంటే 1000 దినాలు పోయినట్టే. అవును, పరిస్థితులు ఎలాగున్నా బిడ్డలారా, సంవత్సరానికి 52 ఆదివారాలు మీకులాగానే నాకు వస్తాయి కార్డులు, ఆదివారం పెళ్ళిళ్ళోళ్ళు. మీకులాగా నాకు వస్తాయి శనివారం పెళ్ళిళ్ళోళ్ళు. మీకులాగా నాకు వస్తాయి ఆదివారం నాకు చెప్తారు. ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా, ఎంత స్నేహితులైనా, ఎంత దగ్గర బంధువైనా మందిరమైన తరువాతే అక్కడికి వెళ్ళాలి. దేవుని సన్నిధి గొప్పదా, అది గొప్పదా? చెప్పండి. సన్నిధి గొప్పది. నిన్ను బ్రతికించేవాడు ఆయన, నిన్ను ఆదరించేవాడు ఆయన, నిన్ను పోషించేవాడు ఆయన, నిన్ను బ్రతికించేవాడు ఆయన, నిన్ను హెచ్చించేవాడు ఆయన. ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే ఆయనే కారకుడు. నీ బంధువు కాదు, నీ స్నేహితులు కాదు, నీ స్నేహితురాళ్ళు కాదు. బిడ్డలారా, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయనే మనకు దిక్కు. ఆయన సన్నిధి లేకుండా, ఆయన హస్తం లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన ప్రేమ లేకుండా ఏది మనకుంది? అవును, సమస్తము ఆయనవే. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయనే. పౌలు అంటాడు, సులువుగా పెట్టు పాపములను మీరు విడిచిపెట్టండి. విడిచిపెట్టలేవా? ఇంకెన్ని సంవత్సరాలు మూట కట్టుకుంటావు? ఇంకెన్ని సంవత్సరాలు మోస్తావు వాటిని? ప్రభు దగ్గరికి రానప్పుడు మోసావు, ప్రభు రక్తం కడగనప్పుడు మోసావు, ప్రభు నీ మీద దృష్టి పెట్టినప్పుడు మోసావు, ప్రభు నిన్ను అభిషేకించక మునుపు మోసావు. కానీ అభిషేకించబడిన తరువాత వీటన్నిటిని కూడా ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. అభిషేకాన్ని మొయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అభిషేకాన్ని నువ్వు మొయ్యాలి. అభిషేకం నీ మీద ఉంది. నువ్వు అభిషేకాన్ని మోసినంత కాలం దేవుని కృప నీతోనే ఉంటుంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ మనవి ఆలకిస్తాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ సులువుగా పెట్టే చిక్కులను మీరు గ్రహించాలి. మాకు ఫోన్ చేస్తారు, ఆదివారం మీ దగ్గరికి రావాలనుకుంటున్నామని. రండి, పలాంటైన్కి రండి, ప్రార్థనలో ఉందరు. కానీ కొంతమంది ప్రార్థన ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? అది కాస్త తప్పించుకుని వస్తారు. బిడ్డలారా, ప్రార్థనే మనకు ఆధారం. అందుకే పౌలయ్య కొలసే సంఘానికి రాస్తూ అంటాడు, మీరు ప్రార్థనలో చెప్పండి, ఏం చేయాలంట? పోరాడండి, జయించండి. ప్రార్థనలో పోరాడితే విజయాన్ని చూడగలుగుతాం. యాకోబు ప్రార్థనలో పోరాడి చెప్పండి ఏం చేశాడు? విజయాన్ని పొందాడు. నేను ప్రార్థనలో పోరాడకపోతే ఎలాగ విజయాన్ని పొందుతావు? ఎలాగ అద్భుతాలు చూడగలుగుతావు? ఎలాగ ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం? నువ్వు నీ దేవుని పాదాల దగ్గర పోరాడటం నేర్చుకో. ఆయనతో వీళ్ళతో గొడవ పడటం కాదు. భర్తతో గొడవ, భార్యతో గొడవ, తల్లిదండ్రులతో గొడవ, అత్తమామలతో గొడవ కాదండి మనకు కావాల్సింది. ప్రభుతో గొడవపడు. నీ దగ్గర దమ్ముంటే నువ్వెందుకు చెయ్యవు? ప్రభువా నువ్వెందుకు చెయ్యవు అంటే ప్రభు అంటాడు, నువ్వు అది విడిచిపెడితే, చెప్పండి, నువ్వు అది విడిచిపెడితే నేను చేస్తా.
నువ్వు దాన్ని వదులుకో. నువ్వు చేత్తో పట్టుకుని నన్ను వదులుకో. దీన్ని వదులుకోవు. చెప్పండి, యాకోబులాగా ఎబ్బెకురేవు దగ్గర ఈ వదులుకోడు పేరు చెప్పడు, కానీ ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. పేరు చెప్పడు, ఆశీర్వాదం కావాలి. మందలు, వేల వేల మందలు పశువులు ఎబ్బెకురేవు దాటిపోయినాయి. ఇంక ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలి. పోరాటం అనేది దేవుని పిల్లలకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. అది దేవునికి స్తోత్రం. పోరాడాలి. ఆయన పోరాడుచు ఈ లోకములో ఉన్న వాటినన్నిటినీ నిర్లక్ష్యపరిచాడు, వెనక్క తిరిగి కూడా చూడలేదు. అందుకే ఆయన తండ్రి సింహాసనమందు ఆయన ప్రక్కన కూర్చున్నాడు. జయించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర. ఇందుని బట్టి చూస్తూ ఉంటే వాక్యాన్ని బట్టి వాక్యాన్ని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే ఇంకా మీలో చాలా ఉన్నాయి విడిచిపెట్టవలసినవి. వాటిని విడిచిపెట్టండి, వదులుకోండి. ఎంతకాలం స్నేహం చేస్తారు? విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. ప్రభు కావాలనుకుంటే, ఆయన సింహాసనం ప్రక్కన కూర్చోవాలనుకుంటే, ఆయన రాజ్యంలో ఉండాలనుకుంటే, నిత్య సీయోనులో నువ్వు కూడా ఆయన్ని స్తుతించాలంటే వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. బిడ్డలారా, వీటిని విడిచిపెట్టకుండా నువ్వు జయాన్ని పొందలేవు. రెండు తలంపుల మధ్యలో తడబడకూడదండి. దేవునికి నీ సిరికి దాసుడుగా ఉండలేము. దేన్నొక దాన్ని వదులుకోవాలి. పరిచర్య ప్రారంభంలో ఎక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉండేవాడిని. కొంతకాలం గడిచిన తర్వాత ఇక సుఖం లేదనుకున్నాం, ఆ చెయ్యి విడిచిపెట్టేసాం. అప్పుడు ఆయన ఈ చెయ్యి పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. కార్యం జరుగుతానికి అప్పుడు మేలు జరగటం ప్రారంభమైంది. సంఘం అభివృద్ధి పొందడం ప్రారంభమైంది. సంఘం విస్తరించడం ప్రారంభమైంది. ఏదో ఒక దాన్ని వదులుకోవాలి. మన పరలోకం కావాలంటే, ప్రభు కావాలంటే వదులుకోవాల్సిందే. ఈ రాత్రి కాలం ముందు బిడ్డలారా, వాటిని విడిచిపెట్టకుండా జయాన్ని చెప్పండి పొందలేము. దాన్ని వదులుకోవాలి. ఎంతకాలం పట్టుకుని దీన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని ఎంతకాలం ఉంటావు? నువ్వు ఎంతకాలం ఉండగలుగుతావు? మన ఆయుష్కాలం ఎంత, మన ఆరోగ్యం ఎంత, మన స్థితి ఏంటి? ఎంతకాలం ఉంటాం భూమి మీద? ఆయన వచ్చేలోపు, మనం చచ్చేలోపు దీన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. దీన్ని వదిలితేనే ఆయన చూసుకుంటాడు. పోరాటముల విజయాలు పొందాలంటే, అద్భుతాలు చూడాలంటే, ప్రభు చెంతకు చేరాలంటే, ఇట్లారా నువ్వు అనుకున్నది దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆయన సంకల్పం నీ పట్ల ఉంటే, నువ్వు పోరాడుతూ ఉంటే ఆయన కార్యాలు జరిగిస్తాడు. చేయాలి పోరాటం. రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం 28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? దేవుని స్తోత్రం. ఎవరీమే అమ్మా? పొద్దున్న వెళ్ళొద్దా బావుకాడికి? సాయంకాలం వెళ్ళొద్దా బావుకాడికి? పొద్దున్నే బావుకాడికి వెళితే కాకులు పొడిచినట్టు పొడవటమే. ఎవరు? జనం.
పొద్దున్న వెళ్ళినా సాయంకాలం వెళ్ళినా బావి కాడక నీళ్ళకి కాకులు పొడిచినట్టు పడవటమే. అంటే వీళ్ళు ఎంతో పెద్ద పరిశుద్ధులు అయినట్టు, వీళ్ళెంతో పెద్ద పవిత్రత కలిగినట్టు, ఆమెను చూస్తూ బిడ్డలారా, ఒక వ్యక్తిని మనము వ్యక్తిగతంగా దూషించాలి అంటే ముందు మన పరిస్థితులు మనము చూసుకోవాలి. ఒక వ్యక్తిని దౌర్భాగ్యుడు అనాలంటే, ఒక వ్యక్తిని పాపి అనాలంటే, ఒక వ్యక్తిని ఇంకొక రకమైన మాట అనాలంటే ముందు మనల్ని మనము చూసుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన మనలను చెప్పండి పరిశీలన చేస్తున్నాడు. ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు. కనుక ఒక వ్యక్తిని దూషించే ముందు మనమేంటో మనం చూసుకోవటం చాలా ఉత్తమమైన పని. అందుకే ఎవరిని దూషించాలన్నా ముందు మనల్ని మనం సరి చేసుకుని ప్రభు కొరకు నిలబడదాం బిడ్డలారా. ఊరి వారందరూ దూషిస్తూ ఉంటే, ఊరి వారందరూ పొడుస్తూ ఉంటే, ఊరి వారందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే, చూడండి, ప్రతి మనిషిలో కూడా మంచితనం అనేది ఒక స్థానము మనిషికి ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఉంటుంది. మంచి అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? ఆ మంచి అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? ఆ వ్యక్తికి సరైన సమాధానము చెప్పగలిగిన వాళ్ళు చెప్పినప్పుడే ఆ మంచి బయటకు వస్తుంది. ఆ వ్యక్తిని ఓదార్చగలిగిన వ్యక్తి ఓదార్చినప్పుడే అతనిలో ఉన్న మంచి బయటకు వస్తుంది. మధ్యాహ్న కాలమందు యేసుప్రభు వారు ఆ బావి దగ్గర ఆమె కొరకు ఆయన కాసుకొని కూర్చున్నారు. యేసుప్రభు వారు అన్న సంగతి తెలియక మునుపు ప్రశ్నలు వేసింది, కానీ యేసుప్రభు అని తెలిసిన తర్వాత కొండను విడిచిపెట్టింది. యేసుప్రభు అని తెలియక మునుపు ప్రశ్నలు వేసింది. అసలు నాకు ఎవరో లేరయ్యా, నాకెవరో లేరు, నాకు పెళ్ళే, ఎన్ని రకాలుగా మాట్లాడిందో. కానీ ఆమె రహస్యం అంతటిని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆమె హృదయములో ఉన్న మంచి బయటికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు విడిచిపెట్టింది. ఏంటది? కొండ. అప్పుడు పరిగెత్తింది. ఎక్కడికి చెప్పండి? ఏ ప్రజలైతే నిందలు మోపారో, ఏ ప్రజలైతే విమర్శించారో, ఏ ప్రజలైతే రకరకాలుగా మాట్లాడి కాకుల్లాగా పొడిచారు, ఇప్పుడు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చేసినవి నాతో చెప్పాడు ఆయన్ని మీకు చూపిస్తాను రండి అని ఊరి వారికి సువార్త ప్రకటించింది ఈ పాపపు స్త్రీ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఊరోళ్ళు ఎవరైనా ఒక్కళ్ళ సువార్త చెప్పారా? ఏమి చెప్పగలిగింది? ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు వారిని సాక్షాత్తు చూసి ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు ఆమెలో ఉన్న పాప భారమంతా ఆ కొండను విడిచిపెట్టి చెప్పండి ఏం చేసింది? ఊర్లో పరిగెత్తింది. ఇప్పుడు సిగ్గుపడుతుందా? ముసుగేసుకుందా? ఏమా అంతకుముందు ముసుగేసుకుంది. అంతకుముందు సిగ్గుపడుతూ ముసుగేసుకుని కొండ భుజాన్ని పెట్టుకుని వెళ్ళినామె ఇప్పుడు ముసుగు తీసేసింది, కొండను విడిచిపెట్టింది, పరుగున ఊళ్ళోకి వచ్చింది. ఇప్పుడు ఈ చివర బజార్ నుంచి ఆ చివర బజార్ మొత్తం అన్నీ తిరిగింది. అన్నీ తిరిగి రండి నన్ను గూర్చి చెప్పిన ఆయన ఒక ఆయన అక్కడ, అంటే మిమ్మల్ని గూర్చి కూడా చెప్పాలి. నన్ను గూర్చి చెప్పిన ఆయన మిమ్మల్ని గూర్చి కూడా, అరే నా జాతకం చెప్పాడండి, నా చేయి చూశాడు, నా చేయి చూసి నా జాతకం చెప్పాడు, మీ చేయకూడదు చెప్తాడు రండి అంది. స్తోత్రం చెప్పండి. వెళ్ళారా లేదా ఊరి వాళ్ళు? అంతే.
ఒక వ్యక్తి జీవితం మార్చబడినప్పుడు, ఒక వ్యక్తి విడిచిపెట్టినప్పుడు, సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ వ్యక్తి సువార్తను చేయగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలమందు ప్రభు బిడ్డలారా, ఒకటి సులువుగా పెట్టు, ఎప్పటి సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టాలి. రెండవది చెప్పండి ఏంటది? యేసు ప్రభు అని తెలిసిన తరువాత, ఈమెలో పాపమును చూపించిన తరువాత ఆ కొండను బావి దగ్గర విడిచిపెట్టి ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి స్వార్థను ప్రకటించింది. ఈమె కొండను విడిచిపెట్టింది, వాళ్ళు సులువు పెట్టు చిక్కులని పాపములను విడిచిపెట్టలే. ఈమె కొండ వదిలిపెట్టింది, కానీ సులువుగా చిక్కులు పెట్టి పాపమును సంఘం విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకుండా ఎంతకాలం మోస్తారో మోయండి, మీ ఇష్టం అది. వాటిని మోసినంత కాలము చెప్పండి, వంకాయలు నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే సువార్తమా వంకాయల కేజీ ఎంత అంటారా? ఏమంటారు? ఓ వంకాయలమ్మాయి, ఓ వంకాయలమ్మాయి, ఎంత కేజీ అని అడుగుతారు. అంటే ఇప్పుడు ఆమె పేరు సువార్తమ్మే, కానీ ఏమని పిలుస్తున్నారు? ఎందుకని? ఏమొస్తుంది? అంతే అంతే, జరిగేది అంతే. నువ్వు మోసినంత కాలము, నీ చేతుల్లో పట్టుకున్నంత కాలము, నువ్వు చూసినంత కాలము, నీ జీవితంలో విడిచిపెట్టకపోతే నువ్వు సిలువ వైపు ముందుకు సాగలేవు. నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ సులువుగా చిక్కులు పెట్టి వాటన్నిటినీ చెప్పండి విడిచిపెట్టాలంతే. విడిచిపెట్టగలిగిన వారే జయించగలుగుతారు. విడిచిపెట్టిన వారే సులువ దగ్గరికి వెళ్ళగలుగుతారు. విడిచిపెట్టిన వారే సియోనుకు చేరతారు. ఆమేన్ చెప్పండి. విడిచిపెట్టిన వారే సియోనుకి వెళ్తాడండి. పట్టుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఎంతకాలం పట్టుకుంటావు? ఎంతకాలం వాటిని పోషిస్తావు? విడిచిపెట్టండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం ఎప్పుడు చేయకండి. ఎందుకు తెలుసా? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు. మనకు తెలియదు మనం చాలా శాపాలు అనుభవిస్తున్నాం. మనకు తెలియదు మనం చాలా సిగ్గులు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం. మనకు తెలియట్లేదు. అది ఎందుకో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టాడు ఎవడండి? ఆడే. నీకు తెలియకుండా నేను సులువుగా చిక్కులు పెడుతున్నాడు. అందుకు వాడిని జయించగలిగితే, అది దాటగలిగితే ఇబ్బోకొరేవు దాటిన వాడే ఇశ్రాయేలు అయ్యాడు. సభలు కూడా ప్రభువుని భయపరచండి. ఇబ్బోకొరేవు దాటిన వాడే. జీవితంలో దాటకపోతే నీ జీవితం అంతే, నువ్వు జయించలేవు. కనుక ఈ రాత్రి బిడ్డలారా, జయ జీవితం కలిగి నిత్య సియోనులో ఉండాలి అంటే చెప్పండి, ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టు, పాపములను విడిచిపెట్టాలి. ఆమె కొండ విడిచిపెట్టింది, స్వార్థ ప్రకటించింది. నువ్వు సులువుగా పెట్టు, పాపములను విడిచిపెట్టట్లేదు కనుక నువ్వు స్వార్థ ప్రకటించలేకపోతున్నావు. నీ ఇంటి వాళ్ళకు సువార్త చెప్పలేకపోతున్నావు, నీ స్నేహితులకు చెప్పలేకపోతున్నావు, నీ స్నేహితురాళ్ళకి చెప్పలేకపోతున్నావు, నీ వారికి సువార్తను చెప్పలేకపోతున్నావు. అంటే ఇంకా నీలో సులువుగా పెట్టేవి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. వాటిని వాళ్ళు చూస్తున్నారు. ఈ రాత్రి బిడ్డలారా, ఓ నిర్ణయాన్ని తీసుకుని ప్రభు పాదాల మీద పడి యాకోబు వలె ప్రార్థనలో పోరాడుదుముగాక. పోరాడితే ఇశ్రాయేలే. స్తోత్రం చెప్పండి. పోరాడితే ఇశ్రాయేలే. అలాంటి పోరాటం కలిగిన యోధులుగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.